భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కీలక కామెంట్స్ చేశారు. భారీ వర్షాల వల్ల మణుగూరులో కోడిపుంజుల వాగు, మెట్టవాగులు పొంగిపొర్లడంతో పట్టణంలోని 2000కు పైగా కుటుంబాలు సర్వం కోల్పోయాయని ఆయన తెలిపారు. నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెక్కులు పంపిణీ చేశామన్నారు. వరదల వలన మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున తక్షణ సాయం అందజేశామన్నారు. వరదల వల్ల పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, నష్టపోయిన రైతులకు త్వరగా నష్టపరిహారం అందజేస్తామన్నారు. మణుగూరు పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల వలన మరి ఎన్నడూ లేని విధంగా భారీ వరద వచ్చి కట్టువాగు పొంగి, కోడిపుంజుల వాగు పొంగి, మొట్ల వాగులు పొంగడం వలన మరి సుమారు 2030 కుటుంబాలు మరి వరద బారిన పడి సర్వస్వం కోల్పోయారు. మరి నష్టం జరిగిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి సాయం చేయడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలు వారికి ఈ రోజున మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబానికి కూడా ప్రారంభం చేసినాం. ఈ వరదల్లో చనిపోయినటువంటి కుటుంబానికి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయల సహాయం కూడా అందించడం జరిగింది. మరి ఈ వరదల వల్ల తీవ్రంగా ఇల్లులు కొట్టుకుపోయి, గోడలు పడిపోయి, ఇల్లు కూలిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇందిరం ఇళ్ళ పథకంలో వారికి ఇందిరం ఇల్లు కట్టించడం జరుగుద్ది. అదేనే పడవద్దని చెప్పేసి ఈ వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అన్ని విధాలుగా వరదల బారిన పడ్డ ప్రజలను ఆదుకోవడానికి, బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా మరి సహాయం చేస్తూ ఉంది.